అందరికీ నమస్కారము. వివాహం కాని మన మహిళకు వరప్రసాదని ఈ అట్టసద్ది నోమని పెద్దలు చెప్తారు. చంద్రోదయ గౌరీ వ్రతము అని కూడా అంటారు. శివుని వివాహం చేసుకోవడానికి కోరికతోనే గౌరీదేవి ఈ విధంగా వ్రతం చేసి విజయవంతురాలైంది కాబట్టి అలాగే మహిళలందరూ కూడా ఆచరించినట్లయితే బాగుంటుంది. దీనికి వ్రత విధానం అన్నీ కూడా సరిగ్గా పురోహితులను ఎవరిని అడిగి చూసుకోండి. ఆశ్వయుజ బహుళ తదియ నాడు తెల్లవారుజామునే లేచి స్నానము చేసి అన్ని విధాలు కూడా శుచిగా దుస్తులు ధరించి ఆటపాటలతో ఆడుతూ చంద్రుని యొక్క కాంతిలో గడపాలి. తర్వాత అమ్మవారిని పూజించి అట్లు నైవేద్యంగా చెప్పి ఒకరికొకరు వాయినాములు ఇచ్చుకొని తదుపరి ఆరోగ్యంలో మార్పు కోసమై అవి తిని ఆరగిస్తూ ఉండడం వల్ల